హలో అండి. ఈరోజు 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటనని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విషయం నాకిప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ పెళ్ళిళ్ళ తర్వాత జరిగే అఘాయిత్యాలను చూసి భయపడిపోతున్నారు కదా! డబ్బు కోసం ఆడవాళ్ళు ఇలా చేస్తారా? మగవాళ్ళు అలా చేస్తారని. ఇవి అప్పటినుంచి ఉన్నయి. అలాంటి సంఘటనలు ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తే తప్ప మనకి తెలీదనమాట. ఇది నాకు తెలిసిన సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా వినాలి. ఒక ఊరిలో తులసమ్మ, కృష్ణయ్య అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళండి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా పేదవాళ్ళనమాట. అయినా గాని వాళ్ళు చేసే పనికి వచ్చిన దాంట్లోనే తృప్తి పడుతూ బతికేవాళ్ళు. అప్పట్లో నలుగురు, ఐదుగురు పిల్లల్ని కనడం ఆనవాయితీ కదా! వీళ్ళకి గూడా ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళనమాట. ఫస్ట్ ఆడపిల్ల, 2 మగ పిల్లోడు, 3 ఆడపిల్లనమాట. అయితే తులసమ్మ గారు నలుగురనమాట. ఈవిడ పెద్దావిడ, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడికి ఈ తులసమ్మ గారు వాళ్ళ పెద్ద కూతురినిచ్చి పెళ్లి చేయాలన్నదే ఆమె ఫస్ట్ నుంచి ఆలోచన. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లని సొంత వాళ్ళకి గాని, బంధువుల్లో గాని ఇచ్చి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు అనమాట. అలాగే వాళ్ళ తమ్ముడిని అడిగితే ఆయన చేసుకుంటాను అని చెప్పాడు. ఎందుకంటే అక్కంటే ప్రేమ కదా తమ్ముడికి, అందుకని. కానీ తులసమ్మ గారి అమ్మగారికి మనవరాల్ని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అనంటే పెద్ద కూతురు చాలా పేదరికంలో ఉంది కాబట్టి ఆమె కూతుర్ని చేసుకుంటే మనకి ఎటువంటి కట్నాలు కానుకలు రావు అని ఆలోచన అనమాట. ఆ విషయంతోనే ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని చిన్న చూపు చూస్తూ ఉండేది. అయినా కానీ తులసమ్మ గారికి వాళ్ళ తమ్ముడికి చెయ్యాలని ఒక ఆలోచన ఉండేదనమాట. వాళ్ళ తమ్ముడు కూడా చేసుకుంటా అన్నారు. అంతా మాట్లాడుకున్నారు, పెళ్లి చేసేశారు. 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మమ్మకి మనవరాలంటే నచ్చదు. ఎందుకంటే మనవరాలి తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి మనవరాలు కూడా నచ్చదనమాట తులసమ్మ గారి అమ్మగారికి. దాని తర్వాత మిగతా స్టోరీ చెప్తాను. చాలా బాధాకరమైన విషయం అనమాట. అది రేపు ఇంకొక వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ కర్రీ అయితే ఎలా ఉందో చెప్పండి. ఈ కుటుంబం ఎవరిదో కూడా ఈ కథ అంతా అయిపోయాక చెప్తా.